హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేము నెల్లూరుకి వెళ్తున్నాం. నెల్లూరులో ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది మొహరం టైంలో, రొట్టెల పండగ అని. ముస్లిమ్స్ వాళ్ళు, అందులో మన హిందూస్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. చాలా ప్లేసెస్, చాలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది అయితే వస్తారు దీనికి. సో చూడడానికి అయితే వెళ్తున్నాం. అండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడి నుంచి ట్రైన్ ఉంది మార్నింగ్ 7:25కి విజయవాడకి వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి నెల్లూరు రూట్లో. సో నెల్లూరులో మేము దిగేస్తే అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదే ట్రైన్ రిటర్న్ రాత్రి. అక్కడ నెల్లూరులో మనకు రాత్రి 7:50కి ఉంటుంది ట్రైన్, సేమ్ ట్రైన్. నేను చూడండి, మా బండిగాడు అయితే ఎట్లా ఏడుస్తాడు. అసలు ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నాడంటే మా డాడీ వాడి ట్రైన్లో నుంచి వాడు కూడా వస్తున్నాడు మాతో పాటు. మా డాడీ ఊరికే వాడిని ఎత్తుకుని ట్రైన్లో దింపేసి రారా మనం ఇంటికి పోదాం అని చెప్తే కూడా వాడు నమ్మేసి ఏడుపు మొదలుపెట్టిండు. ఇక నేను కూడా ఎంత మాట్లాడినా ఏడ్చుకుంటే వెళ్ళిపోయినాడు. చూడండి, అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి, మా హాస్టల్ అయితే సిగ్గు పడుతుంది మా చెల్లె. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది డబల్ డెక్కర్ ట్రైను. బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నైకి మ్యాక్సిమం బెంగళూరు వెళ్తుంది ఆ ట్రైను. అండ్ ఇది బేసిన్ బీచ్. అండ్ మా చెల్లె ఫస్ట్ టైం అట్లా ట్రైన్ల నుంచి వాళ్ళే చూస్తుంది. ట్రైన్ ఎక్కడ బేసిన్ బీచ్ అవుటర్లో ఆగితే. అండ్ అక్కడ మనకు బండ్లు కనిపిస్తుంది కదా, మనం ఆ రోడ్ మీదే వెళ్ళేది. ఆ రోడ్ మీద నుంచే మనము సెంట్రల్ కానీ బేసిన్ బీచ్ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళేది. ఇది ఆంధ్రప్రదేశ్లో రోడ్ చూడండి ఎట్లా ఉందో, మనకు చాలా బాగుంది వెదర్ అండ్ రూట్ అయితే. అండ్ ఇది గూడూరు రైల్వే స్టేషన్, అక్కడ మనకు ఉండేది బుకింగ్ ఆఫీస్. అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్. అండ్ మన ఎదురుగుండా గూడూరు సికింద్రాబాద్ ట్రైన్. అక్కడ మనకి హైవే కనిపిస్తుంది కదా, ఆ హైవే మీద నుంచి మనము వెళ్ళాము హైదరాబాద్కి కార్లో. సేమ్ అదే హైవే. అండ్ ఫైనలీ నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాం. నెల్లూరులో దిగేస్తాము. అండ్ ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ బయట మొత్తం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్. అండ్ అక్కడి నుంచి 2 ఆటోలు పట్టుకున్నాం. మేము మొత్తం 12 మెంబర్స్ ఉన్నాం. ఫస్ట్ నాకైతే రొట్టెల పండగ దగ్గరికి వెళ్తామన్నారు. అండ్ ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి 2 టెంపుల్స్ చూసుకుని అండ్ రొట్టెల పండగ చూసుకుంటాము. మిగతా మీరు ఇంకా టైం ఉంటే మనము వేరే టెంపుల్స్ కూడా చూసుకుందాం అని ప్లాన్ చేసారు. అండ్ ఫస్ట్ అయితే వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాం. అండ్ ఇది ఒక చిన్నపాటి చెక్ పోస్ట్ ఉంది. అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు, బట్ మా ఆటో అనేది ఆపుతుంటే కూడా సైడ్కి వెళ్ళి వచ్చేస్తారు. మా ఏంటో మనకు తెలియదు. అండ్ ఇది కొండెక్కేటప్పుడు శ్రీ మహావిష్ణు ఒక 10 అవతారాలు స్టాచ్యూస్ లాగా పెట్టారు. అవన్నీ నేను ఫాస్ట్ మోషన్లో తీయడం వల్ల అట్లా అయింది. టైం ల్యాప్స్లో పెట్టి తీసా. సో అందుకని అట్లయింది. ఇక
ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయిపోయాం. టైం లాప్స్లో పెట్టి తీస్తాను నేను అది. చూడండి మన బండిగాడు అయితే ఇంకో ఆడుతుండు. అండ్ ఇది టెంపుల్ ఒక గోపురం. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో ఎలా ఎవరు కట్టారు ఏంటో అనేసి నాకు తెలియలే. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసి వచ్చారు టెంపుల్కి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ నరసింహస్వామి ఉంటారు, అక్కడ గరుత్మంతులు ఉన్నారు. నేను ఇక్కడ లైన్లో చూడాలి ఎట్లా మాట్లాడుతున్నాను. అండ్ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయ్యాక ఇక్కడ సైడ్లో మెట్లు ఉంది. ఆ మెట్లు ఎక్కితే అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడిని కూడా దర్శించుకొని నేను మిగతా వీడియో చూపిస్తాను. మెయిన్ టెంపుల్స్లో వాళ్ళ స్వామివారిని చూపించడానికి అలో ఉండదనేసి నేను రికార్డింగ్ అయితే చేయలేదు, బయట వరకే చూపించా. అండ్ చూడండి మనకి పైనుంచి వ్యూ ఎట్లుందో. వ్యూ మాత్రం అద్దరిపోయింది గైస్. మేము వెళ్ళినప్పుడైతే వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ పెద్ద పెద్ద విండ్ మిల్స్ అయితే 2-3 ఉన్నాయి. అండ్ ఇక దర్శనం అయిపోయింది, ఇక బయలుదేరేస్తాం కిందికి. అండ్ ఇది మన నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ ఆర్ 20 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మేము ఆటోలో రావడం వల్ల దశావతారాలది కరెక్ట్గా నేను షూట్ చేయలేక అట్లా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు శ్రీ మల్లికార్జున కామాక్షి మాత టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ నరసింహస్వామి గుడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంది, పక్కకే ఉంది ఈ గుడి. అండ్ దర్శనం అన్ని కంప్లీట్ అయ్యాక ఇక బయటకు వచ్చి నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు శివుడు ఉంటారు, కామాక్షి అమ్మవారు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. నేను మీకు ఈ 2 గుడి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి అయితే పెడతాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అండ్ నెల్లూరు సైడ్లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ టెంపుల్స్ని విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి. స్ట్రక్చర్స్ అన్నీ చాలా బాగుంది గైస్. చూడండి ఇదైతే భలే. మేము లంచ్ తీసుకొచ్చుకున్నాం. అండ్ ఇక్కడ గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉంటే ఆడ మేము కూర్చొని తిన్నాము. అండ్ మా ఆటో పక్కన చూడండి కోతి. అండ్ ఇక్కడ వచ్చేసాం మనం రొట్టెల పండుగ జరుపుకునే ప్లేస్కి. అండ్ ఇది డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు. అండ్ మీకు నేను చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి మేము చెన్నైకి రిటర్న్ వస్తుంటప్పుడు నెల్లూరులోకి వెళ్ళి ఒక చెరువు లాగా వెళ్ళామనేసి. ఆ చెరువు దగ్గరికే మేము వచ్చామన్నమాట. ఈ రొట్టెల పండుగ ఆ చెరువు దగ్గరే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మసూదు కూడా ఉంది. చాలామంది జనాలు అయితే వచ్చారు, తెప్పలు ఉన్నారు. ఈ రొట్టెల పండుగ అనేది మనకు 5 days జరుపుకుంటారు. మొహరం నుంచి 4 days, మొహరంతో పాటు కలిపి 5 days. అండ్ ముస్లిమ్స్లో మనకు మెయిన్గా 12 members ఉంటారంట బాబాలు. వాళ్ళకి కలిసి జరుపుకునే ఒక ఫెస్టివల్. అండ్ మనకి ఏమైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలని ఈ రొట్టెల ద్వారా మనకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడ్యుకేషన్ కావాలంటే ఎడ్యుకేషన్ రొట్టె ఎవరైనా ఇస్తుంటే వాళ్ళ దగ్గరికి మనం తీసుకోవాలి. సో మనకు అవి ఆ కోరిక నెరవేరాక మనం నెక్స్ట్ ఇయర్ వచ్చి మనం చపాతీలు ఇవ్వాలి, రొట్టెలు. అది ఇప్పుడు మనం ఎవరికైతే ఎట్లయితే తీసుకున్నామో అదేలాగా మన దగ్గర నుంచి మనం ఇంకొకరికైతే ఇవ్వాలి. అదే రొట్టెల పండుగ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ అనుకోండి,
మీరు ఒకటి ఇచ్చినారంటే నేను మీకు ఇది ఇస్తాను. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో అట్లయితే జరుపుకుంటారు. ఇదైతే చాలా విశేషం. చాలామంది అయితే వచ్చారు. ఎక్కడ లేని జనాలందరూ వచ్చేస్తారు. ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. దర్శనం అనే దర్గాలో విజిట్ చేసుకుని. అండ్ నేనైతే ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ రిటర్నే కాబట్టి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ అయితే చేయండి. నేను మీకు నచ్చినట్టు చేయడానికి ట్రై చేస్తాను. అంతే గైస్, వీడియో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.